కలియుగ వైకుంఠమైన, కలియుగ నాథుడైన, కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క మహాప్రసాదమైన ఈ లడ్డూ ప్రసాదం గురించి జరుగుతున్న ఈ విధానం చూస్తే ఈవీఎంల విధానం బయటపడుతుందా, లేక ఇచ్చిన హామీలకి సంబంధించి లెక్కలు అడుగుతారా, లేక జరుగుతున్న విధానంలో జాబ్ క్యాలెండర్స్ అన్నీ లేట్ అవుతున్నాయి కాబట్టి ప్రశ్నిస్తారా, లేక ఇస్తాము అన్న ఇళ్ళు ఇవ్వలేకపోతామా, లేక అమరావతి కట్టలేకపోతామా, లేక ఇచ్చిన ప్రతి హామీని, ఎన్నికలలో చెప్పిన ప్రతి హామీని నిర్వర్తించడం కష్టమవుతుందా? మరి వీటన్నిటినీ మర్చిపోవాలి అంటే మనకు ఒక అస్త్రం కావాలి. ఆ అస్త్రమే ఆదిదేవుడి లడ్డూనా, ఆ అస్త్రమే ఆదిదేవుడి లడ్డూనా అనే అనుమానం ఈరోజు ప్రజల్లో వచ్చింది. ఈ లడ్డూ ప్రసాదానికి ఇంతగా ప్రాధాన్యత ఇస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేశారు చాలా సక్సెస్ఫుల్గా. ఇక రానున్న రోజుల్లో కూడా అసెంబ్లీలో, శాసనసభలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఇంకా ఏ అవసరాలు లేవు, రాష్ట్రంలో ఇంకా ఏ ఉపయోగాలు చేయాల్సిన విధానాలు లేవు, రాష్ట్రంలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతలు లేవు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా లడ్డూ కావాలా నాయనా అన్నట్టుగా ఈ లడ్డూ మీదే చర్చ చేస్తున్నారు. ఇది ఎంతవరకు ధర్మం? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. యావత్ రాష్ట్రంలో హిందూ అంటే ఏమిటి? హిందువు అంటే అందరి బంధువు అని అర్థం. హిందువు అంటే అందరి బంధువు అని అర్థం. ఆ హిందూ ఓటు బ్యాంకు కోసం చేస్తున్నటువంటి క్షణ్యంత్రమా ఈ విధానం అని ఆలోచన వస్తోంది అందరికీ కూడా. ఒక సగటు మనిషిగా చెప్పానుగా, ఒక సగటు మనిషిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా భగవత్ సేవకుడిగా ఉన్నవాడిని నారసింహుడి అనుగ్రహంతో రేపు ప్రజాసేవలోకి వస్తానేమో తెలీదు, కానీ ప్రశ్నించడానికి ప్రాధాన్యత ఉంటే ప్రథమ స్థానంలో ఉంటా. డబ్బు లేదేమో, ధైర్యం ఉంది. ఆస్తులు లేవు, ఆత్మవిశ్వాసం ఉంది. ఆదిదేవుడి ప్రసాదం గురించి విషపు విధానం ఏదైతే ప్రజ్వరిల్లింపజేస్తున్నారో వాటిని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్క వ్యక్తికి ఉందని మనవి చేస్తున్నాను. సరే, లడ్డూ ప్రసాదం గురించి మాట్లాడారు. ఆ కొవ్వు, ఈ కొవ్వు, ఆ పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, నా కొవ్వు, నీ పిండాకుడు కొవ్వు. ఏమిటి ఈ కొవ్వులు? ఏమిటి ఇదంతా? ఏమిటి ఈ ప్రాపకాండ? ఆదిదేవుడి ప్రసాదంలో ఇవన్నీ ఉంటాయా? నేను ఈ విధానం మొదలైన రోజే చెప్పా, దీని మీద సిబిఐలు కాదు, సిట్టులు కాదు, కోర్టు కాదు, ఎక్కడికి వెళ్ళినా క్లీన్ చిట్టు వస్తుంది అని. కావాలంటే గూగుల్లో కొట్టండి. నేను 1.5 year క్రితమే చెప్పా, ఏమీ ఉండదు, ఫైలు అలమర్లో, షోకేస్లో, బీరువాలో ఉంటుంది తప్ప ఏమీ జరగదు అని. ఈరోజు అదే జరిగింది. మీరు గమనించవచ్చు, నేను చెప్పిన విధానం ఇంతకు ముందు ఏం చెప్పానో, ఇప్పుడు ఏం జరుగుతుందో ఆనాడే నారసింహుడి యొక్క అనుగ్రహంతో చెప్పడం జరిగింది. సరే, ఇందులో ఇది క్లీన్ చిట్ వచ్చింది. నెక్స్ట్ ఏం తీసుకున్నారు? బాత్రూమ్ కెమికల్స్ తీసుకున్నారు. అవునా? బాత్రూమ్ కెమికల్స్ ఏమన్నా రోజు వాటరు, పన్నీరు వాటరు, సెంటు వాటర్తో చేస్తారా? చెయ్యరు. స్పిరిటు, యాసిడ్, కెమికల్స్తో ఉంటుంది. మరి ఈ కెమికల్స్ ఉన్నటువంటి విధానం లడ్డూలోకి వస్తే లడ్డూ అదే రూపంలో ఉంటుందా? లడ్డూ అదే రూపంలో? నేను సూటిగానే ప్రశ్నిస్తున్నా. ఏమాత్రం ఉండదు. సరే, నిన్నగాక మొన్న పెద్ద ఎంక్వైరీనే వేశారు కదా, రాజమండ్రిలో ఏదో పాలకి సంబంధించిన విధానంలో కల్తీ జరిగిందని. వేదవది కల్తీ పాలు తాగితే హాస్పిటల్ పోతున్నాం, కల్తీ ఫుడ్ తింటే అదేదో ఎమర్జెన్సీ ఐసీయూలో పెడుతున్నారు, ఫుడ్ పాయిజన్ అయితే ఏకంగా వైకుంఠానికి పంపిస్తున్నారు. అటువంటిది ఇంత కల్తీ జరిగిన లడ్డూలు దరిమిలా 1800 రోజుల పాటు ఎంతోమంది తిన్నారు. ఒక్క కేసు బుక్ అవ్వలేదే హాస్పిటల్లో, ఒక్క కేసు బుక్ అవ్వలేదే.
స్వామివారి ప్రసాదం తిని జీర్ణవాయువు దెబ్బతింది అని, లివర్స్ దెబ్బతిన్నాయి అని, ఆహార వాహిక దెబ్బతింది అని, ఆరోగ్యం పాడైంది అని, కెమికల్స్ తాగితే మరి ఆ లోపల ఉన్న ప్రేగులు బర్న్ అయ్యాయని ఒక్క కేసు కూడా ఎందుకు బుక్ అవలా? ఆలోచించాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ మాధ్యమాల ద్వారా, ఇప్పుడు చూపిస్తున్న మాధ్యమాల ద్వారా యావత్ ప్రజానీకాన్ని నా యొక్క సందేహాన్ని మీ ముందు వ్యక్తపరిచా. రాజమండ్రిలో కల్తీ పాలు తాగితే హాస్పిటల్కి పంపించారు. మరి కెమికల్స్, కొవ్వులు అవి ఇవి కలిగినటువంటి ఆ ప్రసాదాన్ని తింటే ఏదో ఒకటి అవ్వాలిగా. ఎవరి దాకా ఎందుకు? నేనే రోజు తిని చస్తున్నా తిరుమల ప్రసాదాన్ని, మరి ఏమీ కాలేదుగా. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏమిటి అంటే, రాజకీయం చెయ్యాలి, రాజకీయ పరమైన యుద్ధం చెయ్యాలి. రాజకీయ కక్షలున్నా సరే రాజకీయంగానే చెయ్యాలి. కానీ ఆ రాజకీయటువంటి వాదనల కోసం, మీ యొక్క కక్ష సాధింపుల కోసం దయచేసి భగవంతుణ్ణి వాడుకోకండి, దయచేసి భగవత్ ప్రసాదాన్ని వాడుకోకండి. అది మహామహిమాన్వితమైన ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతున్న ఒకే ఒక్క ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదం. యావత్ ప్రపంచానికి పంపబడుతుంది. ఆ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటిదాకా మాట్లాడి, మొన్న దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వీ మస్ట్ స్టాప్ దిస్ ఏమనాలి? ఏమనాలి? చేతులు కాలేక ఆకులు పట్టుకోవడము అనాలి. బట్ అందరి ముందు నేను తెలియపరుస్తున్నా, మళ్ళీ 2029లో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తొందరగా వాళ్లే చూడాలనుకుంటున్నారేమో ముఖ్యమంత్రిగా. అందుకే లడ్డూ ప్రసాదాన్నే పట్టుకొని మరో 3 ఏళ్ళు ఎదుదాం అనుకుంటున్నారేమో. మేబీ అయి ఉండొచ్చు. ఇక్కడ మనందరం కలిసి గమనించాల్సినటువంటి ఈ లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో, కేవలం పట్టుకొని గూబ ఊగినట్టుగా ఓడలు పట్టుకొని వేలాడిన ధర్మంలో గడచిన ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వంలో, తిరుమల యొక్క అధికారి అయినటువంటి ఈఓ గారి ఇంట్లో ప్రభుత్వంలో, ఇప్పుడున్న ప్రభుత్వానికి ముందు ఉన్న ప్రభుత్వంలో తిరుమల యొక్క అధికారి అయినటువంటి ఈఓ గారి ఇంట్లో జరిగినటువంటి ఒక ప్రమాదభరిత స్థితిలో ఆయనని విమర్శించి ఎలా వస్తారు, సూతకం ఉంటుంది అని అన్నారు. మరి మీ ఇంట్లో జరిగిన దానికి అన్నకిను తమ్ముడికి ఉండదా? అన్నకి వేరే సూతకం, తమ్ముడికి వేరే సూతకం ఉంటుందా? మరి మీరు ఎలా వచ్చారు మీ మనవడి యొక్క పుట్టినరోజు వేడుకలు జరపడానికి తిరుమల కొండ మీదకి? సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరికి ఒకే విధంగా ఉంటుంది. గెలిచాము కదా అని మీకొకలాగా, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కదా అని మాకొకలాగా పొరపాటున కూడా ఉండదు. పొరపాటున కూడా సనాతన ధర్మంలో విడివిడిగా కుల మత వర్గ వైషమ్యాలు ఎవరైనా ధర్మం ఒక్కటే. ఆ ధర్మాన్ని అనుసరిస్తే దైవం అండగా ఉంటుంది. తిరుమల ప్రసాదమైనటువంటి ఈ లడ్డూ ప్రసాదాన్ని ఇకనైనా రాజకీయ లాభాపేక్ష కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, మీ లబ్ధి కోసం దయచేసి భగవంతుణ్ణి, భగవత్ ప్రసాదాన్ని వాడుకునే ఆలోచన విరమిస్తే కనీసం విమర్శలు తగ్గుతాయి, కనీసం విమర్శలు తగ్గుతాయి. ఒక సగటు మనిషిగా మళ్ళీ చెప్తున్నా, సీతమ్మ కొడుకుగా, నారసింహుడి బిడ్డగా, భగవత్ సేవకుడిగా మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇక ఇప్పుడు మాట్లాడతాడు వీడు వైసీపీ కొత్తొత్తు, వైసీపీ పేటీఎం, వైసీపీ కుక్క, ఓ అబ్బా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఐ డోంట్ కేర్, లెక్క చెయ్యను. ధర్మాన్ని మాట్లాడడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి ముందైనా మాట్లాడతాను, ధర్మబద్ధంగా మాట్లాడతాను. కాబట్టే ఈరోజు ఈ ఆహ్వానాన్ని తీసుకొని రావడానికి అవకాశం తీసుకున్నాను. నా గురించి చాలామంది గూగుల్లో చూసిన తర్వాత, ఫలానా అని తెలిసిన తర్వాత జరగబోయేది ముందే చెప్పడానికి ఏ రకమైనటువంటి విధానం ఉంది అంటే, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, శక్తులు లేవు, యుక్తులు లేవు, ధర్మమే ఉంది. నా తల్లి ఆశీర్వచనం ఉంది, నారసింహుడి అనుగ్రహం ఉంది. నా జన్మస్థలం మంగళగిరి, హైదరాబాద్ నుంచి వచ్చానంటే వేరు కాదు, నేను ఈ ఇంట్లో కుంపటివాడిని.
కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ చక్కని హైందవ ఐక్య వేదిక మీద అందరూ కలిసి ఆలోచించాల్సింది ఒక్కటే, రాజకీయాల కోసం భగవంతుడి ప్రసాదాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ప్రతిపక్షంగా ఉన్నా పాలకపక్షంగా ఉన్నా భగవంతుడి పట్ల ఒకే విధంగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి యొక్క విధానాన్ని గౌరవిస్తూ అభినందిస్తూ మరింతగా ఎదగాలని ఆ మనిషి ఆశీర్వదిస్తూ ఇంకా ముందు చాలా అద్భుతాలు చూస్తాం. రానున్న 3 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనబడేటటువంటి ఒక మహాశక్తిని మరింత అణగదొక్కాలని చూసే ప్రయత్నాలని మరింతగా చూస్తాం. అయినా ఏమిటి, సింహం సర్కస్లో ఉన్న అడవిలో ఉన్న సింహమే అంటారు, ఇంకొకటి అనరు. కాబట్టి ఈ విధానంలో చివరిగా మీ అందరికీ నేను తెలియపరిచేది ఒక్కటే, లడ్డూ ప్రసాదంలో కెమికల్స్ ఉన్నా కల్తీలు ఉన్నా ప్రసాదం 1 గంటలోనే నిర్వీర్యమైపోతుంది. ఇప్పుడే తీసుకొచ్చారు పెద్దవారు, ఆ ప్రసాదం అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అందులో అటువంటి కల్తీలు జరిగితే ఈ పాటికే పాడైపోవాలిగా, రంగు మారిపోవాలిగా, తినమ్మ గడుపు గాలిపోను. పొద్దున వండిన పప్పు కూర సాయంత్రానికే నాశనం అవుతున్నాయి, ఫ్రిడ్జ్ లేకపోతే ఏది ఉండదు. అటువంటిది ఇంత దుర్మార్గమైన విధానంలో ఇవన్నీ కలిశాయి అని అన్నప్పుడు ప్రసాదం నిలబడుతుందా? కాబట్టి ఈ విమర్శలు నిలబడవు, ఈ ప్రభుత్వాలు నిలబడవు. కలియుగ వైకుంఠనాథుడితో పెట్టుకుంటే ఏమవుతుందో వారే సెలవిచ్చారు. కాబట్టి ఆ రోజు వచ్చేదాకా మనం ఎదురు చూద్దాం, జెండాని ఎగరవేద్దాం. స్వస్తి.